నంది, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఏదైనా అడగాలనుందా? అవును మహాదేవ, నాకు ఒక చిన్న సందేహం ఉంది. మీరు కాల భైరవుడిగా అవతరించినప్పుడు అది కూడా మీరే కదా ప్రభు. అయితే ఆ రూపానికి శునకాన్ని వాహనంగా ఎందుకు ఎంచుకున్నారు? మీ వాహనం నేను కదా, అప్పుడు ఆ రూపానికి కూడా నేనే ఉండాలి కదా. ఓహో, ఇదేనా నీ సందేహం? లేదా అసూయ పడుతున్నావా? అసూయ అస్సలు కాదు ప్రభు, కాని ఒక సందేహం వచ్చింది. నేను మీ కాలభైరవ రూపానికి సరిపడా భయంకరంగా లేనా అని. నంది, ముందుగా ఒకటి తెలుసుకో. కాలభైరవుడు భయంకరుడు కాదు, రక్షకుడు. భయాన్ని పుట్టించడానికి కాదు, భయాన్ని తొలగించడానికి ఆ రూపం అవతరించింది. అయితే ప్రభు, శునకాన్ని ఎందుకు? శునకం అంటే కేవలం ఒక జంతువు కాదు నంది. అది జాగ్రత్తకు, విశ్వాసానికి, కాలాన్ని గమనించే శక్తికి ప్రతీక. అందుకే నంది శునకం అన్ని భైరవ రూపాలకు వాహనం. అన్ని భైరవ రూపాల అంటే భైరవుడు ఒక్కరే కాదా ప్రభు? అవును నంది, సృష్టి మొత్తం రక్షించబడేందుకు నేను భైరవుడిగా 8 రూపాలు ధరించాను. వారే అష్ట భైరవులు. తూర్పు దిక్కులో అసితాంగ భైరవుడు, అగ్నికోణంలో రూరు భైరవుడు, దక్షిణ దిక్కులో చండ భైరవుడు, నైరుతిలో క్రోధ భైరవుడు, పడమరలో గున్మత్త భైరవుడు, వాయవ్య దిక్కులో కపాల భైరవుడు, ఉత్తరంలో అభీషణ భైరవుడు, ఈశాన్యంలో సంహార భైరవుడు. 8 దిక్కులు, 8 భైరవులు. అధర్మం ఏ దిశ నుంచి తప్పించుకోలేకుండా. అయితే మీ అన్ని రూపాలకు శునకమే వాహనం, నన్ను ఒక్క రూపానికే వాహనం చేశారు. నంది, భైరవ రూపాలన్నీ వేర్వేరు కార్యసాధనల కోసం అవతరించినవే. కాని నా అసలు స్వరూపానికి నా పక్కన నిలిచేది నువ్వే. నువ్వు నా వాహనం మాత్రమే కాదు, నా అత్యంత విశ్వసనీయ సహచరుడు. నిన్ను మించినవాడు ఈ సృష్టిలో లేడు. అలా అయితే సంతోషమే ప్రభు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ధన్యవాదాలు.